ఏదో ఒక మూవీలో హీరో అంటాడు, డాక్టర్ నన్ను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోమన్నారు, నా హార్ట్ కి మంచిది అని. కానీ ఇప్పుడు ఆ రోజులు కూడా పోతున్నాయి. ఎందుకంటే సైంటిస్టులు ఇప్పుడు అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. పూర్తిగా స్టోరీ చెప్తాను వినండి. మీకు ఒక కోరిలేషన్ తెలియాలి. 1964 లో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అప్పుడప్పుడు సోషల్ గా స్మోకింగ్ అది చేయడం నార్మల్ అని అనుకునేవాళ్ళు. అప్పుడున్న యుఎస్ సర్జన్ జనరల్ ఏమన్నారంటే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అండ్ ఇట్ కిల్స్ అని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి ఓకే, స్మోకింగ్ టొబాకో ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్ అని అర్థమైపోయింది జనాలకి. సో ఇప్పటి వరకు ఆల్కహాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆల్కహాల్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే అని డాక్టర్లు చెప్తున్నారు, న్యూస్ పేపర్లు అందరూ చెప్తూ ఉన్నారు, అందరూ తీసుకున్నారు. కానీ ఇప్పుడు జనవరిలో యుఎస్ సర్జన్ జనరల్ అండ్ రీసెంట్ స్టడీస్ ఏమన్నాయంటే అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కూడా మంచిది కాదు అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది వినగానే మీకు ఇంకో డైలాగ్ గుర్తొచ్చుంటది, అంతా మీరే చేశారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటుంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు చేసిన స్టడీస్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన సైంటిస్ట్ ఏమని చెప్తున్నారు, కొత్త రీసెర్చ్ ఏం చెప్తుందో విన్నాం. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సిప్ నుంచే బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2, ఆల్కహాల్ వల్ల 7 రకాల క్యాన్సర్స్ వస్తాయి. అదేంటో లిస్ట్ ఇక్కడ పెడతాను చూడండి. 3, ఆల్కహాల్ వల్ల గుండెకి మంచిది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అనుకున్నాం, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్న ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరుగుతుంటాయి అండ్ బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. 4, ఇంకా మన బ్రెయిన్ కి వస్తే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు అని మనకు తెలుసు. కాకపోతే ఆల్కహాల్ తీసుకున్న నెక్స్ట్ డే యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి అనేది నిజం. స్టే హెల్దీ, స్టే ఆనంద్.